ఇదిగోండి, ఇది విస్కీ అంటండి. చాలా బాగుంటుంది మేడం. ఈ విస్కీ తాగితే మత్తు వచ్చేస్తుంది. మీరు ఇంక అసలు ఎవరిని తిట్టలేరు. పనులు చేసుకునేటప్పుడు కొంచెం ఇంకోండి, ఎంతో క్వాంటిటీ కాదు, చిన్న గ్లాస్తో తాగమన్నారు. కొంచెం క్వాంటిటీ వేస్తే అంటండి ఇంకా అలా మత్తులో హాయిగా ఉండొచ్చట. ఏ బాధలు గుర్తురావంట. సరే అనేసి ఇవాళ ఈ విస్కీ తీసుకుంటున్నాను. తాగుతాను, ఎలా ఉందో చూద్దాం. పర్లేదండి. ఇలా 4 గ్లాసులు 5 గ్లాసులు తాగితే మొత్తం ఎక్కుద్ది అంటండి. ఒక గ్లాస్ వల్ల కాదట. ఇంకొంచెం ఉందండి. కొంచెం ఏదో చేదుగా అదొకలా ఉంది. అలాగే ఉంటుందంటండి. అలవాటు చేసుకోమని చెప్పారు. సరే అని అలవాటు చేసుకుంటున్నాను. చాలా కాస్ట్లీ ఫుల్ బాటిల్. అయిపోయిందండి. నిజంగా విస్కీ అనుకున్నారా? కాదండి, బీట్రూట్ జ్యూస్. కాయగూరలు తీసుకున్నప్పుడు మిక్సీలో బీట్రూట్ తిప్పేసి ఫ్రై చేస్తాం కదా, అప్పుడు కొంచెం బీట్రూట్ జ్యూస్ తయారైంది. మీరు కూడా అలా బీట్రూట్ జ్యూస్ తాగుతూ ఉండండి. మంచి హెల్దీగా ఉంటారు. చాలా ఫేస్ గ్లోయింగ్ అయితే చెప్పక్కర్లేదు. మీరు ఏమైనా పార్టీస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫంక్షన్స్కి ముందు రోజు ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగి, ఆ బీట్రూట్ జ్యూస్ తీసినప్పుడు చెయ్యంతా మంచి కలర్ ఉంటుంది కదండి, అది మీ లిప్స్కి పామేసుకోండి. లిప్స్టిక్ లాగా ఉంటుందన్నమాట. అయితే లిప్స్టిక్ మాత్రం ఏ రోజు ఫంక్షన్ అయితే వెళ్ళే ముందు మాత్రమే బీట్రూట్ కొంచెం పేస్ట్ చేసుకొని, మనం బయట మార్కెట్లో లిప్స్టిక్లు అయితే కొంచెం హానికరం. సో దీన్ని కొంచెం పెదాలకి రాసుకుంటే అచ్చం లిప్స్టిక్ లాగే ఉంటుంది. న్యాచురల్ లిప్స్టిక్ అనమాట. ఆ తర్వాత మీరు ఈ బీట్రూట్ జ్యూస్ తాగితే అబ్బబ్బా ఫేస్లో ఏం గ్లో వస్తుందంటే, మీరు ఫేషియల్స్ అని అవని ఇవని బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకునే దానికన్నా ఇది ఆరోగ్యము, మంచిగా న్యాచురల్గా వచ్చే గ్లో అనమాట. చాలా అదే పార్లర్లో అయితే కెమికల్స్ అవి కలిపి మన మొహానికి ఫేస్ ప్యాక్ అని అది ఇది వేస్తాడు బ్యూటీ పార్లర్లో. అలా కాకుండా ఇలా చేసి చూడండి. మీ అందం రెట్టింపు కాకపోతే అప్పుడు నన్ను అడగండి. మీ ఫేస్లో ఒక తాజాదనం, మంచి గ్లో, స్కిన్ ఫెయిర్గా ఉండి చక్కగా మీరు ఎంత బాగా కనిపిస్తారంటే అంత బాగా కనిపిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.